స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్ లో చికిత్స ఏదైనా అత్యవసర వైద్య సేవలు వెంటనే 24 hours అందరికీ అందుబాటులో వైద్యం. స్వస్తిక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కరీంనగర్. ఎండ బగ్గుమంటుందండి, కళ్ళల్లో నుంచి మొత్తం వాటర్ వచ్చేస్తున్నాయి. ఈ పొగలో ఉండలేకపోతున్నాము. ఇక్కడ వీళ్ళు కుక్ చేస్తున్నారు ఇంత వేడిలో. దగ్గరగా 2000 మంది కష్టపడుతున్నారు. ఆనియన్స్ కోసే వాళ్ళు కోస్తూనే ఉన్నారు, మేక మాంసం కడిగే వాళ్ళు కడుగుతూనే ఉన్నారు. హండీలు మీరు చూసినట్టయితే 30-40 హండీలు పెట్టారండి. పొయ్యి మీద మాత్రమే కుక్ చేస్తున్నారు. 2 నిమిషాలు నేను ఉంటేనే మా కెమెరామెన్ కి నాకు ఈ పొగతోటి మొత్తం ఏడుపొచ్చేటట్టుంది. కానీ ఇక్కడ ఇంత ఉడకపోతలో ఒక్క ఫ్యాన్ కూడా లేకుండా వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. మీరు చూడొచ్చు, గుత్తి వంకాయ చేస్తున్నారు. దగ్గరగా 10 మంది ఆడవాళ్ళు గుత్తి వంకాయ కూర చేస్తున్నారు. అక్కడ కూడా ఇంకొక 20 మంది ఉన్నారు. బాండీలు చూస్తే లైన్ గా ఒక 30-40 బాండీలు పెట్టి ఫ్రై ఐటమ్ అనేది చేస్తున్నారు. గంగుల కమలాకర్ గారి ఇంట రిసెప్షన్ వేడుకలు కొనసాగుతున్నాయండి. సో ఇంకొక మరికొద్ది 2-3 గంటలలో రిసెప్షన్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఆ రిసెప్షన్ కి వచ్చిన వాళ్ళకి విందు అనేది వారేవా అనేటట్టు ప్లాన్ చేశారు. ఇక్కడ మీరు చూడొచ్చు ఎన్ని హండీలు ఉన్నాయంటే లెక్క పెట్టలేని హండీలు ఉన్నాయండి. దగ్గరగా 30-40 హండీలలో బిర్యానీ అనేది కుక్ చేస్తున్నారు. మటన్, చికెన్ బిర్యానీ అసలు చూస్తుంటేనే వారేవా అనిపిస్తుంది. సో ఇక్కడ భోజనం ప్రిపేర్ అవుతుందండి. అన్ని కట్టెల మీద కుక్ చేస్తున్నారు. అండ్ సో ఇక్కడ మనకి చూసుకున్నట్టయితే మీరు కూరలు అన్ని తయారవుతున్నాయి. మటన్ కూర కానీ అండ్ చికెన్, ఎగ్ ఫ్రై, మెన్యూ ఎన్ని ఉన్నాయో మనకి తెలియదు కానీ చూడలేనన్ని హండీలు ఉన్నాయండి. ప్రతి ఒక్కటి బొగ్గుల మీద మాత్రమే కుక్ చేస్తున్నారు. సో దగ్గరగా వర్కర్లు 2000 మంది వర్క్ చేస్తున్నారు దీనికి. సరే, ఎన్ని ఐటమ్స్ పెడుతున్నారు అనేది తెలుసుకుందాం రండి. మనతోటి ఇక్కడ అంటే ఎన్ని ఐటమ్స్ పెట్టారు ఏంటని షెఫ్ మనతోటి ఉన్నారంటే ఒకసారి మాట్లాడి తెలుసుకుందాం. హలో సార్, మీ పేరు? కాశిరెడ్డి అండి. మొత్తం అసలు ఈ రిసెప్షన్ లో ఎన్ని ఐటమ్స్ ప్లాన్ చేశారు సార్? మొత్తం దాదాపు ఒక 60-70 ఐటమ్స్ ఉన్నాయండి. 60-70 ఐటమ్స్. నాన్ వెజ్ కానీ వెజ్ కానీ? వెజ్ కానీ నాన్ వెజ్ కానీ, మటన్, చికెన్, ప్రాన్స్, ఫిష్ అన్నీ ఉన్నాయి. ఎన్ని గంటల నుంచి చేస్తున్నారు సార్? దాదాపు నిన్న మార్నింగ్ 6 o'clock ఉంటుంది. 6 o'clock నుంచి ఇప్పటి వరకు వర్క్ చేస్తున్నారు. అయిపోయినాయా సార్ అన్ని వంటలు? ఆల్మోస్ట్ మొత్తం అయిపోయినాయండి. ఇంకొక 5% ఉంది. చిన్న సైజు రైతు మార్కెట్ లెక్క ఉందండి. కోసే వాళ్ళు కోస్తూనే ఉన్నారు, వేసే వాళ్ళు వేస్తూనే ఉన్నారు. అవును, ఇంత కష్టపడుతున్నారు. ఇంత పొగలు ఎలా చేస్తున్నారు సార్ అసలు? మాకు రెగ్యులర్ గా అలవాటేనండి. ఫుల్ వేడి మండిపోతుందండి. దగ్గరగా 4 అవుతుంది టైం ఇప్పుడు ఈవినింగ్. ఇంకొక 2-3 గంటలలో రిసెప్షన్ సంబరాలు మొదలవుతాయి. సో ఆ రిసెప్షన్ సంబరాలకి ఫుడ్ అనేది దగ్గరగా 60 నుంచి 70 ఐటమ్స్ అనేవి పెడుతున్నారు. సో నాన్ వెజ్ కానీ వెజ్ కానీ ఇక్కడ మాత్రం కళ్ళు మండిపోతున్నాయండి. కానీ వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు. 300 నుంచి 400 మంది ఓన్లీ వంట కోసమనే వర్క్ చేస్తున్నారు. మీరు ఒకసారి చూడొచ్చు. మనం ముస్లిం సోదరుల దగ్గరకు వెళ్దాం రండి. హండీ అక్కడ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చండి, 2 minutes కూడా లేట్ చేయకుండా బిర్యానీ అనేది తయారు చేస్తున్నారు. ఇది హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ అంట. సో దగ్గరగా 20-50 హండీస్ ఇవే ఉన్నాయి. సో హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ చేసే వాళ్ళు మనతో ఉన్నారు, షెఫ్. ఒకసారి మాట్లాడదాం. హలో. हेलो मैडम, మీ పేరు? आपका नाम? मेरा नाम मोहम्मद शाहरुख। ओके सर, अबाउट दिस हैदराबाद स्पेशल बिरयानी के बारे में बोलो सर। ये हैदराबादी मटन बिरयानी जाफरानी और मटन और चिकन दोनों भी है। 15,000 मेंबर्स के लिए है। तो कितने घंटे वर्क कर रहे हैं सर आप? ये हम लोग कल से वर्क कर रहे हैं मैडम। कल 2 बजे आए थे, 2 बजे से अभी तक कर रहे हैं। अभी शाम होगी जी। टोटल 110 हंडी है। 110 हंडी जी, 110 110 हंडी है। शेख बाबू उस्ताद की निगरानी में काम है। वहाँ पर है हमारे बड़े उस्ताद जिम्मेदार। అక్కడ ఉన్నారంటండి వీళ్ళ మెయిన్ షెఫ్. సో దగ్గరగా వీళ్ళు ఏం చెప్తున్నారంటే 10-20 హండీస్ చేశారంట. ఇది హైదరాబాద్ స్పెషల్ బిర్యానీ. ఇది చేయడానికి వీళ్ళు నిన్ననే వచ్చాము, నిన్నటి నుంచి ప్రిపరేషన్ చేస్తున్నామని చెప్తున్నారు. సో ఆయన దగ్గరికి వెళ్దాం రండి, మెయిన్ షెఫ్ దగ్గరికి. హలో సార్, आपका नाम? मेरा नाम शेख बाबू साहब माँ। सर ये बिरयानी के स्पेशल बिरयानी कौन सा सिटी का स्पेशल सर? हैदराबाद सिटी स्पेशल बिरयानी। ठीक है, कोशिश तो श्री लक्ष्मी कैटरिंग का है। ओके. कितना घंटा वर्क कर रहे हैं सर आप? रात में हम लोग 9 बजे से स्टार्ट करेगा। अब शाम में 9 बजे से कंप्लीट होता। कितना हंडीज बना रही सर? 100 नहीं है बना। 100 हंडी अंदा? हाँ, 1 हंडी बिरयानी इస్తున్నాం. ఓకే.
విన్నారు కదండి షెఫ్ మాటలలో 100 హండీల బిర్యానీ అనేది తయారు చేస్తున్నామని చెప్తున్నారు. సో ఇప్పటికీ ఒక 20-30 హండీస్ అనేవి ప్రిపేర్ అయినాయి. సో మొత్తం 100 హండీలు మాట్లాడామంటున్నారు. చికెన్ కానీ, మటన్ బిర్యానీ, ఎగ్ బిర్యానీ ఆల్సో. సో వాళ్ళు నిన్ననే వచ్చి ప్రిపేర్ చేస్తున్నాము. 100 హండీలు అంటే మామూలు విషయం కాదండి. ఇక్కడ కళాయిల్లో ఫ్రై ఐటమ్ అనేది స్టార్ట్ చేసేసారండి. దగ్గరగా 20-30 కడాయిలు పెట్టారు. ఫ్రై చేసే వాళ్ళు చేస్తూనే ఉన్నారు. కానీ ఎండకి వేడికి ఫ్రై అయిపోయేటట్టున్నాం మనం. కానీ వీళ్ళు మాత్రం వర్క్ చేస్తూనే ఉన్నారు. 2 గంటల్లో ప్రారంభమయ్యే రిసెప్షన్ కోసం 2000 మంది కష్టపడుతున్నారు. ఇక్కడ చైనా నుంచి తీసుకొచ్చిన వాళ్ళు కూడా ఉన్నట్టున్నారు. వీళ్ళు వంట మాస్టర్లు. మన చికెన్ ఫ్రై, మటన్ ఫ్రై ఇవన్నీ చేస్తున్నారు వీళ్ళు. సార్ ఇంత ఉడకపోతలో ఎలా చేస్తున్నారు సార్ అసలు? తప్పదు కదా మేడం, పొట్టకొట్టి కోసం ఏదో ఒకటి పని చేయాల్సిందే కదా. ఓకే, ఎన్ని గంటల నుంచి చేస్తున్నారు సార్? మేము తెల్లవారుజాము నుంచి చేస్తున్నాం మేడం. ఓకే, ఏమేమి చెప్పారు ఇప్పటి వరకు ఐటమ్స్? ఫిష్ చేసాము, మటన్ చేసాము, రొయ్యలు చేసాము, చాలా వెజిటేరియన్స్ ఉన్నాయి, నాన్ వెజ్. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? మేము సిటీ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చాము. హైదరాబాద్ నుంచి వచ్చారా? ఓకే సార్. ఇక్కడ ఉల్లిపాయలు చూసారు కదండి, కోస్తూనే ఉన్నారు. దానికి కళ్ళు మండిపోతున్నాయి ప్రతి ఒక్కళ్ళకి. కానీ ఉల్లిపాయలు మాత్రం కోస్తూనే ఉన్నారు. అక్కడ చూడండి ఆ బాండీలో ఎంత పెద్ద పెద్ద మూకుళ్ళు, ఇలాంటి పెద్ద పెద్ద భగోనాలు, దగ్గరగా 30-40 భగోనాలు ఉన్నాయండి. వీటన్నిటిలో కుక్ చేస్తున్నారు. సో ఉల్లిపాయలు చూసారు కదా ఎన్ని కోస్తూనే ఉన్నారు. ఈ బీరకాయ చట్నీ కోసం అండి, ఈ బీరకాయలు మొత్తం 2 హండీల నిండా ఉన్నాయి. ఇది ఇంకా మిక్సీ పట్టలేదు. సో ఇదేమో టొమాటో చట్నీకి, ఇది కూడా ఇంకా మిక్సీ పట్టలేదు. ఇక్కడ మెయిన్ డెకరేషన్ లో మనకు వెంకటేశ్వర స్వామిని పెడుతున్నారండి. సో ఇప్పుడే తీసుకొచ్చారు ఆ వెంకటేశ్వర స్వామిని. ఇక్కడ మనకి ఫోటో సెక్షన్ లో కానీ మెయిన్ ఎంట్రన్స్ లో స్వామి వారిని ప్రతిష్ఠిస్తున్నారు. ఈ రిసెప్షన్ వేడుకలు అయితే చాలా జోరుగా కొనసాగుతున్నాయి. ఇంకొక 2-3 గంటల టైం లిమిట్ మాత్రమే ఉంది. ప్రతి ఒక్కళ్ళు ఎంతో హుషారుగా చాకచక్యంగా పనిచేస్తున్నారు. 80% పని అయితే పూర్తయింది, ఇంకా 20% ఉంది. ఈవినింగ్ జరగబోయే కార్యక్రమానికి అందరూ ఎంతో హుషారుతోటి పనిచేస్తున్నారు. ఇక్కడ మీరు గమనించినట్టయితే స్పెషల్ గా కూర్చోవడానికి ఇక్కడ ఒక సెట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు స్కై బ్లూ అండ్ థీమ్ లో. సో సోఫా సెట్స్ కానీ వైట్ లో వెళ్ళారు థీమ్ లో. ఇది స్పెషల్ గా కూర్చోవడానికని ఏర్పాటు చేశారు. మీరు ఒక్కసారి డెకరేషన్ వైపు లుక్ వేస్తే మెయిన్ స్టేజ్ మనకి స్కై బ్లూ అండ్ బ్లూ డ్రాప్ లో రెడీ అయిపోయింది. సో పింక్ చైర్స్ తోటి అదిరిపోతుందండి. సో అక్కడ కూడా ఆల్మోస్ట్ మనకి 80% వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. గంగుల కమలాకర్ గారు కూడా ఇప్పుడే వచ్చారండి. 2 గంటల్లో జరగబోతున్న వేడుక కోసం వాళ్ళు ఇప్పుడే వచ్చి చూసుకుంటున్నారు అన్ని పనులు. 80% అయితే పూర్తయింది, ఇంకా 20% ఉంది. ఎంతో జోరుగా కొనసాగుతుంది. ఆయన వచ్చి ప్రతి ఒక్క పని ఎక్కడి వరకు వచ్చింది ఏంటి అనేది పరిశీలిస్తున్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ లైట్ పింక్ కలర్ థీమ్ లో అనేది సిట్టింగ్ ఏర్పాటు చేశారండి. సో కంఫర్టబుల్ గా అండ్ చూసుకున్నట్టయితే దగ్గరగా పింక్ థీమ్ లో అందరికి సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. స్పెషల్ గా వచ్చిన విఐపీలకి ఇలా సోఫా సెట్స్ అనేవి ఏర్పాటు చేశారు. ఇక్కడ వివిఐపీస్ కి థీమ్ పింక్ కలర్ లో, అలానే గ్రీన్ కలర్ లో సోఫాస్ అనేవి ఏర్పాటు చేశారు, మీరు చూడొచ్చు. సో ఇక్కడ మన స్టేజ్ డెకరేషన్ వచ్చి ఆల్మోస్ట్ మీరు ఒకసారి చూసినట్టయితే స్టేజ్ డెకరేషన్ ఆల్మోస్ట్ డన్ అండి. స్కై బ్లూ అండ్ వైట్ ఫ్లవర్స్ తోటి చాలా అద్భుతంగా ఉంది. లైట్ సెటప్ అదంతా నైట్ వ్యూలో చూస్తే అదిరిపోతుంది. సో ఎంతో మంది కష్టపడుతున్నారు. ఫ్లవర్స్ ఇవి ఇంపోర్టెడ్ ఫ్లవర్స్ ఆల్సో. సో ఇక్కడ మీరు గమనించినట్టయితే 2 స్క్రీన్స్ ప్రొవైడ్ చేశారండి వీళ్ళకి. మనము రైట్ సైడ్ ఒకటి, లెఫ్ట్ సైడ్ ఒకటి స్క్రీన్స్ అనేవి దగ్గరగా ఇవి 120 ఇంచెస్ స్క్రీన్స్ అనేవి మనకి ప్రొవైడ్ చేశారు. ఈ సాయంత్రం జరుగుతున్న రిసెప్షన్ వేడుకకు ఎలాంటి అంతరాయం, ఎలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలని పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేశారండి. ఇప్పుడే చూపిస్తున్నారు ఎక్కడ ఎలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పేసి. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విజువల్స్ మీరు చూడొచ్చు. పోలీస్ యంత్రాంగం యొక్క సహాయం కూడా తీసుకుంటున్నారు. ఫైర్ సిబ్బందిని కూడా ముందస్తు జాగ్రత్త కోసం పిలిపించారండి. సో ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు వచ్చి ఉన్నారు. ఇంత పెద్ద వేడుక జరుగుతున్నప్పుడు ఎలాంటి అంతరాయమైనా జరగవచ్చు, ఎలాంటి ఫైర్ యాక్సిడెంట్ జరిగినా లేకపోతే ఎలాంటి డిస్టర్బెన్స్ వచ్చినా కానీ పోలీస్ బందోబస్తు అలానే ఫైర్ సిబ్బంది కూడా రెడీగా ఉన్నారండి. మన ఇండియాలో ఫస్ట్ టైం 30 మంది తోటి లైవ్ ఆర్కెస్ట్రా అనేది నిర్వహిస్తున్నారండి. సో వాళ్ళందరూ ముందే వచ్చి సాధన చేస్తున్నారు. సో ఈ ఈవినింగ్ ఎలాంటి చక్కటి పాటలు పాడాలి, అలానే ఎలాంటి మ్యూజిక్ అందించాలి లైవ్ లో అనేది వాళ్ళు ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నారు, మీరు చూడొచ్చు. సో 30 మంది తోటి లైవ్ ఆర్కెస్ట్రా అంటే మామూలు విషయం కాదు. ఇక్కడ మీరు గమనించినట్టయితే వచ్చిన వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం జరగకుండా కూలర్సే
ఒక 8-9 కూలర్స్ ఏర్పాటు చేశారండి ఈ హాల్లో. సో ఆల్మోస్ట్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. హండీలు కూడా 100 హండీలు అక్కడ రెడీ అవుతున్నాయి. అండ్ వాళ్ళు నిన్నటి నుంచి వర్క్ చేస్తున్నారు. లైవ్ ఆర్కెస్ట్రా ఆల్సో ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకొక 2 గంటలలో ఈ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ అవ్వబోతుంది. అంగరంగ వైభవంగా ఒక్క కుమారుడి రిసెప్షన్ అనేది ఇప్పుడు జరగబోతుంది. సో గంగుల కమలాకర్ గారు కూడా వచ్చి ఎంతవరకు వర్క్ కంప్లీట్ అయిందని కూడా ఇప్పుడే చూసి వెళ్ళారు. సో ఇంకా మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ లక్ష్మి.